ఏలియా గారట దుప్పటి కప్పుకొని ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ దేవుని స్వరం వినపడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా అది చూసినప్పుడు దేవుడు తన ప్రవక్త మాట్లాడుతాడు. ఏలియా ఇచ్చడి ఏం చేస్తున్నావు, ఏమి చేయించున్నావు? చూడండి, మన ఎవరైనా పిల్లలు మంచంగా దూరి ఆడుకుంటున్నారు అనుకోండి, ఏంట్రా ఇక్కడ చేస్తున్నావు అని అడుగుతారు తల్లిదండ్రులు. లేకపోతే హోంవర్క్ చేయకుండా వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు హోంవర్క్ చేయకుండా ఎక్కడో దాక్కున్నాడు అనుకోండి, తల్లిదండ్రులుగా బాధ్యత అడుగుతారు. కామన్గా మాట. ఇక్కడ ఒక ప్రవక్తని తన సేవకుడిని దేవుడు అడుగుతున్నాడు. ఏలియా దుప్పటి కప్పుకొని ఉన్నాడు. ఏలియా ఇచ్చాడు, ఏం చేస్తున్నావు? ఈరోజున మనల్ని కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు దేవుని మందిరం రాకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్న మనల్ని ఇచ్చడు ఏం చేస్తున్నావు నేను మనల్ని ప్రశ్నించవచ్చు. లేకపోతే మందిరం రాకుండా ఇంటి దగ్గర ఉండే పనులని ఇచ్చడు ఏం చేస్తున్నావు అని ప్రశ్నించవచ్చు. దేవుని కొరకు జీవించవలసిన వాడివి, దేవుని ప్రయాణం చేస్తున్నావు, ఇసలు ఏం చేస్తున్నావు నువ్వు? దేవుని తన కనపడకుండా నీ ఇంటి దగ్గర ఉండిపోయి అక్కడ ఏం చేస్తున్నావు అనేది ప్రశ్న నీకు. ఈరోజు 3 ప్రశ్నలు చెప్పి నేను ముగిస్తున్న వాక్యాన్ని త్వరగా స్పీడ్గానే ముగించి మన బల్లోకి వెళ్ళాలి. కాబట్టి ప్రియమైన వలన ఏలియాని దేవుడు ప్రశ్నించినప్పుడు ఏలియా సమాధానం చెప్తాడు. చూడు 14వ వచనం చూడండి. చేసిరి మహారోషం కలిగిన వాడనై నేను ఒక్కడనే మిగిలి ఉన్నాడట. ఏమని చెప్తున్నాడు? దేవుడు సమాధానం పెట్టి దుప్పటి కప్పుకొని అక్కడ ఉంటే ఏలియా ఇచ్చాడు ఏం చేస్తున్నావు అనగానే ఏలియా గారు సమాధానం అంటే నేను మహారోషం కలిగిన వాడినే, నేను ఒక్కడే మిగిలి ఉన్నాను. మిగతా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నమ్ముకోలేని వారుగా కనపడుతున్నారు. నువ్వు అనుకోవచ్చు సంఘంలో నేను ఒక్కడనే మంచివాడు అనుకోవచ్చేమో, సంఘములో నేను ఒక్కడనే నీతిమంతుని అనుకోవచ్చేమో, లేదా సంఘములో నేను తప్ప వేరొకరు నీతిమంతులు కాదు, లేకపోతే నేనే మంచివాడు అనుకోవచ్చేమో. దేవుడు అంటున్నాడు నువ్వు ఒక్కడివే కాదు నాయన. అక్కడ రాయబడింది చూడండి, దేవుని సమాధానం చూడండి 18వ వచనం. ముద్దు చదవండి. 7,000 మంది. ఎంతమంది ఉన్నారంటే దేవుని స్తోత్రం కలగాక ఎంతమంది అనుకున్నాడు? ఒక్కడే అనుకున్నాడు, కానీ ఎంతమంది ఉన్నారట? 7,000 మంది ఉన్నారు. ప్రియమైన వలన అక్కడ దుప్పటి కప్పుకొని ఉన్న పరిస్థితి ఏలియా ఇచ్చాడు ఏం చేస్తున్నావంటే మహారోషం గలవాడిని ఇక్కడ నువ్వు ఒక్కడే మిగిలానంటే దేవుడు నువ్వు ఒక్కడే కాదని ఆయన నాకు ఇంకా 7,000 మంది ఉన్నారన్నాడు. ప్రియమైన వలన ఇక్కడ నువ్వు వచ్చాడు ఏం చేస్తున్నావు అనే ప్రశ్న 2వ వ్యక్తిని అడుగుతున్నాడు దేవుడు. తర్వాత మనం ఈ ఏలియా గురించి తర్వాత కంక్లూజన్కి వెళ్దాం. కానీ 2వ వ్యక్తిని అడుగుతున్నాడు. చూడండి, ఆదికాండం 3:9 వచనం. ఆదికాండం 3:9 వచనం. చూడండి, ప్రియమైన వారలా మొదటేమో తన ప్రవక్తని అడిగాడు, తన సేవకుని అడిగాడు. రెండోది తన కుమారుని అడుగుతున్నాడు. తండ్రిగా బాధ్యత కలిగిన వాడిగా తన కుమారుని అడుగుతున్నాడు. ఆదామా నువ్వెక్కడున్నావు? ఆదాము సమాధానం చూడండి ఒకసారి. చూడండి ఒక్క నిమిషం. ఆదాముని దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడ ఉండి ఏమి సమాధానం చెప్తున్నాడు? అక్కడ చూడండి 10వ వచనం. నీ తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక నేను భయపడి దాక్కున్నాను. ప్రియమైన వారు ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నానట? నీ స్వరం విన్నప్పుడు నాకు భయం కలిగింది కాబట్టి నేను దాక్కున్నాను. ఎందుకు దాక్కున్నాను? దిగంబరిగా ఉంటుంది కనుక. అన్ని రోజులు దాక్కోవాలి, ఆ రోజు ఎందుకు దాక్కోవాలి? ఎన్నోసార్లు స్వరం విన్నాడు, దేవునితో కలిసి తిరిగినవాడు, ఏదైనా తోటలో మాట్లాడినవాడు, దేవుని చూచినవాడు. అటువంటి ఆదాము కుమారుడైన ఆదాము తండ్రి స్వరం విన్నప్పుడు చూడండి, కుమారుడు ఈ లోకంలో కుమారుడు తప్పు చేస్తే తండ్రి స్వరం ఉన్నప్పుడు ఏం చేస్తాడు? తల్లి చాటునో లేదా మంచం చాటునో లేదా ఎక్కడో దాక్కుంటాడు. కారణం ఏంటి? తప్పు చేశాడు కాబట్టి, చెప్పిన మాట వినలేదు కాబట్టి. చూడు, తల్లి ఏమంటుంది? అరే డాడీ వచ్చి చెప్తాను రా, నిన్ను కొట్టేస్తాను అంటుంది. ఏమంటుంది? డాడీ వచ్చాక నీ సంగతి చెప్తానంటది. వస్తే రాని డాడీ నన్ను ఏం చేయగలడు అంటాడు.
ఈడేమంటాడు, డాడీ నేను ఏం చేస్తాడు, నేను పారిపోతాను కదా అంటాడు. ఏం చేస్తాడు, డాడీ రాగానే ఎక్కడో దాక్కుంటాడు అన్నమాట, ఎక్కడ డాడీ కొట్టేస్తాడేమని. ప్రియమైన వాళ్ళ ఇక్కడ తండ్రి కుమారుని అడుగుతున్నాడు, జ్ఞాపం చేసుకోండి. మొదటిగా దేవుడు తన ప్రవక్తను అడుగుతున్నాడు, తన సేవకుని అడుగుతున్నాడు, ఇచ్చడు ఏం చేస్తున్నావని. రెండవది తన తండ్రిగా కుమారుని అడుగుతున్నాడు, అంటే దేవుడు తన కుమారుని అడుగుతున్నాడు, లేదా తండ్రికి కుమారుని అడుగుతున్నాడు. ఆదాము నువ్వెక్కడున్నావు? ఆదాము సమాధానం ఏంటి, నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటేను కనుక భయపడి దాక్కున్నాడు. ఈ స్టోరీ మనకు తెలుసు. ఎందుకు దిగంబరిగా అయిపోయాడంటే దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు కాబట్టి, దేవుని ఆజ్ఞను మీరాడు కాబట్టి, దేవుడు తినవదన పండు తిన్నాడు కాబట్టి ఈ రోజున ఏమైపోయింది, ఆత్మీకలను మోయబడి శారీరకలను తెరవబడి దిగంబరిగా కనపడుతున్నాడు. అదంటే మహిమా వస్త్రాలు పోగొట్టుకున్నాడు, దేవునితో కలిసి అనుభవం పోగొట్టుకున్నాడు, దేవునితో తిరిగే అనుభవం పోగొట్టుకున్నాడు, సమస్తం పోగొట్టుకుని రక్తహస్తాలతో నిలబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకని దేవుడు అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ఎందుకు దాక్కున్నాడు? అంతవరకు ఏ రోజు దాక్కోలేదు. ఎందుకు దాక్కున్నాడు? స్వరం విన్నప్పుడు సంతోషంగా దేవుని దగ్గరికి వచ్చి కలిసి తిరిగిన వారు ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది? తప్పు చేశాడు కాబట్టి. ఇదిగో నీ స్వరం విన్నప్పుడు భయపడి నాకు దిగంబరిగా ఉంటును కనుక భయం కలిగి దాక్కున్నాను. దుఃఖకరమైన మాట. తండ్రి దగ్గరికి కుమారుడు పరిగెత్తి రావలసి, అదంటే హత్తుకోవలసిన వాడు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి ప్రేమ పొందవలసిన వాడు ఈరోజు ఎక్కడున్నాడు? భయపడి దాక్కున్నాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరుడా, 2 ప్రశ్నలు. మొదటిగా నువ్వెక్కడున్నావు? ఇచ్చడేం చేస్తున్నావు? ఎక్కడున్నావు? దేవుని రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు? దేవుని కొరకు జీవించకుండా నువ్వెచ్చడ దాక్కున్నావు? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. మొదటగా ప్రియమైన వాళ్ళారా, ఏదైనా చూసినప్పుడు ఏలియా గారు దుప్పటి కప్పును దాక్కున్నాడు, దుప్పటి కప్పును ఉన్నాడు. అయితే ఇక్కడ ఆదాము చెట్టు చాటును దాక్కునే పరిస్థితి కనపడింది. అయితే ఇది మనకు తెలుసు కాబట్టి దానివల్ల ఏమైందంటే ఆదాము శపించబడడానికి కారణమైపోయింది. దేవుడు ఆదామును శపించాడు, ఆదామును బట్టి నేలను శపించాడు, శపించబడిన పరిస్థితి కనపడింది. ఎందుకంటే నిన్ను బట్టియే శాపం వచ్చిన పరిస్థితి, ఆదామును బట్టే శాపం వచ్చింది. మనల్ని బట్టి మన కుటుంబానికి దీవెన రావాలి, మనల్ని బట్టి మన కుటుంబానికి ఆశీర్వాదం రావాలి. శాపం అనేది రాకూడదు, దుఃఖకరమైన పరిస్థితి రాకూడదు. ఆయన నిన్ను శపించేవాడు కాదు. తండ్రిగా నువ్వు ఎంత తిరుగుబాటు చేసినా, తండ్రిగా దేవుని అవమానపరిచినా ఆయన ప్రేమ చూపితే ఈరోజు కాకపోతే రేపైనా నా బిడ్డ నా దగ్గరికి వస్తాను ఆలోచిస్తాడు. ఆయన కోపం ఒక్క సెకండ్ చాలు, మన జీవితం టర్న్ అయిపోద్ది అంతే. కానీ ఆ సెకండ్ చూపించాడు ఆయన. అటువంటి ప్రేమ కలిగిన వాడు ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనదని రాయబడింది. అటువంటి కృప కలిగిన వాడు మాట. నిజంగా ఈరోజుని ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేసుకు ఆయన కృపను లోకో కట్టకండి, ఆయన ప్రేమ లోకో కట్టకండి. ఈరోజున ఏలియా విషయంలో ఎన్నో చేశాడు దేవుడు, కానీ దాక్కునే అదంటే దుప్పటి కప్పుకొని అక్కడ ఉన్నాడు. ఇచ్చడి నువ్వేం చేస్తున్నావు? దుప్పటి కప్పుకొని ఎందుకు ఉన్నావు అంటే ఎవరికి కనపడకూడదు అనుకున్నాడు అంతే. ఇంకా వాక్యంలో చూస్తున్నప్పుడు ఏలియా గారిని దేవుడు కరువు కాలంలో 3 దగ్గరికి పంపించి పోషించబడ్డారు. చూడండి వాక్యంలో చూద్దాం. చూడండి, 1 రాజుల గ్రంథం 17 అధ్యాయం 3-6 చదివినప్పుడు, 1 రాజులు 17 అధ్యాయం 3-6. చాలండి. ప్రియమైన వాళ్ళరా, ఏమండి దేవుడు ఏలియా గారిని కేరేతు వాగు దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నారు?
అనేక పెద్ద పెద్ద ఇళ్ళుంటే ఏమండి, రాజోళ్ళు పెద్ద పెద్ద గృహాలు ఉన్నాయి, చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా కేరి దోగ దగ్గరికి వెళ్ళమన్నారు. ఎవరింటి దగ్గరికి వెళ్తే భోజనం పెట్టరా దైవజనుడికి? పెడతారా లేదా? ఏమంటే దైవసేవకుడు మీ ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెడతారా లేదా? నాకు పెట్టకపోయినా పర్లేదు, కానీ మీ పాస్టర్ గారు పెడతారా లేదా? పెడతారా లేదా? ఏమండి పెడతారా లేదండి? అయితే ఏలియా గారి దగ్గరికి అనేక చోట్ల పంపించవచ్చు, కానీ కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి ఆ నీరు తాగమన్నాడు. ఎక్కడో మంచి మంచి నీరుంటే అక్కడ తాగమన్నాడు. దేవుని ప్రణాళిక వేరే ఉంటుంది, దేవుని ఉద్దేశం వేరే ఉంటుంది. పోనీ ఎవరు చెప్పిన ఆహారం తీసుకొస్తారు, ఏ రాజులు చెప్పిన లేకపోతే ఎవరు చెప్పిన ఆహారం తీసుకొస్తారు. కానీ ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడ? కాకులకు ఆజ్ఞ ఇచ్చాడు. అసలు కాకులు అసలు మంచి కాదు. చిన్నప్పుడు మేము చూసినప్పుడు ఎవరన్నా పొట్లం పట్టుకోవడానికి పొట్లం ఎత్తిపోయారు, మిఠా పొట్లం, సబ్బు మొక్కలు ఎత్తిపోయి. కానీ ఈ ఊర్లో అదంటే ఎక్కువగా కాకులు కనపడలేదు, కానీ కాకు సంత తగ్గిపోయింది. అటువంటి పరిస్థితుల్లో చూసినప్పుడు కాకులకి ఉదయం సాయంకాలం రొట్టె మాంసం. అసలు రొట్టె మాంసం చూస్తే వదులుతాయా? వదిలే పరిస్థితి ఉండదు. అటువంటిది దేవుని ఆజ్ఞ ప్రకారంగా కాకోవాలనికి ఆజ్ఞ ఇస్తే దేవుడు ఏం చేశాడు? చేసినప్పుడు కాకోలం ఉదయం తీసుకొచ్చే సాయంకాలం రొట్టె మాంసం పెట్టడం, ఎగిరెళ్ళిపోవడం, ఈయన నీళ్ళు తాగడం, ఆహారం తినటం. ఎన్ని రోజులు జరిగిందో తెలియదు, కానీ ఆ రీతి జరుగుతోంది. అయితే ప్రియమైన, ఎందుకంటే కాకోలకు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి దేవుని మాట నెరవేర్చు. అంటే సృష్టి యావత్తు దేవుని మాట లోపడుతుంది. నువ్వు చేయమంటే చేస్తున్నాడు, కానీ మానవుడు లోపడలేకపోతున్నాడు. మానవుడు దేవుడు అదంటే తన స్వహస్తంతో చేశాడు కాబట్టి లోపడలేని పరిస్థితి కనపడింది. ఆయన రక్తంతో కొనుక్కున్నాడు కాబట్టి సంపాదన దేవుని మాట లోపడలేకపోతున్నాడు ఈ రోజున విశ్వాసి. ప్రియమైన వల్ల దేవుని మాటకు లోపడింది. చూడండి, పేతురు వల వేసినప్పుడు చూసినప్పుడు అక్కడ లోకాసు వార్తలు మాట 5:4-6 చదివినప్పుడు అక్కడ యేసు ప్రభు నావలోని బోధించిన తర్వాత ఇది ఏమంటే పేతుర్ని లోతుకెళ్ళి వలవేయమంటాడు. వలవేయమంటే ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడ కానీ ఒక్క చేప కూడా పడలేదు, అయినను నీ మాట చెప్పినా వల వేస్తాం. దేవుని మాట ప్రకారంగా చేపలు పట్టేవాడికి చేపలు ఎక్కడ పడతాయో తెలుసు, కానీ ఒక్క చేప పడలేదు. రాత్రంతా పాపం వల కడిగేస్తున్నారు, అంతే కడుక్కున్నారు, ఇంకా ఒడ్డుకు వచ్చేసారు ఇంకా. కానీ దేవుడు యేసయ్య ఆ నావలో నిలబడి దేవుని మాట చెప్పిన తర్వాత బోధించిన తర్వాత లోతుకెళ్ళి ఏమన్నాడు అంతే. లోతుకెళ్ళినోడికి ఎన్ని చేపలు పడ్డాయి? 2 పడవల నిండా నిండిపోయి అప్పటి వరకు లేని చేపలు అప్పటికి ఎలా వచ్చేసాయి? నా సృష్టికర్తని మాట వినాలి, నేను సృష్టికర్తకు లోబడాలి. కాకోలం అదే రీతిగా మేము తినకూడదు, నా సృష్టికర్త మాట వినాలని ఉదయం సాయంకాలం రొట్టె మాంసం తీసుకొచ్చాయి అంతే. ప్రియమైన వాళ్ళ ఇదే రీతిగా చేపలు కూడా నా సృష్టికర్తని మాటకు లోబడాలనే ఉద్దేశంతో చేపలు ఏం చేశాయి? వలలో పడి పరుగులెత్తి వచ్చేసాయి అంతే. రెండోసారి తెలుసు, యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉంటుంది. ఏమందంటే ప్రభు అంటారు, మీ కుడిపక్క వలం ఏమంటే రాత్రంతా పిల్లలారా భోజనం దగ్గర మీ దగ్గర ఏమైందంటే ఏమీ లేదు ప్రభా, రక్తాస్తాలు నిలబడిపోయారు, ఒక్క చేప కూడా పడలేదు, రాత్రంతా వల వేశారు. కానీ దేవుని మాట ప్రకారంగా కుడి పక్కన వల వేస్తే 153 గొప్ప చేపలు పడ్డాయి. ఎన్ని చేపలు పడ్డాయి? 153 గొప్ప చేపలు. ఏమండి, సృష్టి యావత్తు చేపలు దేవుని మాట లోపడ్డాయి, కాకోలు దేవుని మాట లోపడుతుంది, కానీ మానవుడు లోబడలేకపోతున్నాడు. యవనస్తుడా తమ్ముడు చెల్లి ఈరోజు చూసినప్పుడు దేవుని మాటకు లోబడు. ఈరోజు అనేక మంది తల్లిదండ్రుల మాటకు లోబడలేకపోతున్నారు. తల్లిదండ్రుల మాట వినరు. మీకేం తెలుసు అంటారు, తల్లిదండ్రులకి ఏం తెలుసు అంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కువ చదువుకోలేదు కాబట్టి అనుకుంటారు, మేము ఇంజనీరింగ్ చదువుకున్నాం కదా, తల్లిదండ్రులకి ఏం తెలుసు అనుకుంటారు. నేను చిన్నప్పటి నుంచి పెద్ద చేసి గోరుముద్దలు తినిపించి నీ క్యారెదలు పట్టుకెళ్ళి మా విశాఖపట్నం చూస్తాం. పాపం టైం అయ్యేటకల్లా ఓ బ్యాగ్లో అన్నం, వాటర్ బాటిల్, ఓ టవలు అని పట్టుకుని వాళ్ళ అమ్మ వెళ్తూ ఉంటుంది. తీసుకెళ్ళి తినిపించేసి స్కూల్లోని మూతి కడిగేసేసి అన్ని తుడిసేసి ఆడికి అన్ని ఇచ్చి అప్పుడు ఇంటికి వస్తుంది. ఏంటి, నా కొడుకు కూతురు చదవాలని ఉద్దేశం. అలా పెంచితే పెద్ద అయిన తర్వాత ఈడేం చేస్తాడు, కాలు రగరేసి ఏం చేస్తాడు, నీకేడు తెలుసు మమ్మీ అంటారు. ఏమంటారు?
వాట్ మమ్మీ నీకేం తెలుసు? ఈరోజు ఆలోచన చేసుకోండి ఒకసారి. ప్రియమైన వాళ్ళరా, చిన్నప్పుడు నువ్వు సండే స్కూల్కి వస్తారు, ఎంతో లోపడతారు. వయసు పెరిగేది కూడా దేవుని తను రానివారు. మీ ఊరు సంగతి కాదు, మా విశాఖపట్నం సంగతి చెప్తాను. మా యవనస్తులు అంతే, అవునండి. దేవుని సన్నిధి రారు. దేవుని సన్నిధిలో భయం లేదు. పాటలు పాడేసి వెళ్ళిపోయేవారు కనపడతారు. మీరందరూ కూడా మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళండి, నేను మీ గురించి చెప్తూ ఉంటాను. ఎందుకంటే యవనస్తులు రాజమండ్రి సంఘస్థులు నిజంగా చూసినప్పుడు ఆఖరి వరకు ఉండి ప్రయాసపడిన వారు యవనస్తులు మీ సంఘంలో ఉన్నారన్నమాట. ప్రియమైన వారు, అక్కడైతే పాట పాడేసి వెళ్ళిపోయిన కొంతమంది, కానుకేసి వెళ్ళిపోయిన కొంతమంది, అర్థమైంది. ఆ రీతిగా ఉంటారన్నమాట. బల్ల వరకు ఉండేవారు తక్కువ మంది కనపడతారు. దుఃఖకరమైన పరిస్థితి ఈ రోజున. ప్రియమైన వాళ్ళ యవ్వనస్తులు దేవుని కొరకు నిలబడి దేవుని ప్రయాసపడి మంచి సేవ చేసేవారు ఉండాలి, కానీ పారిపోయేవారుగాను. శిష్యులు యేసుప్రభుని బంధించినప్పుడు శిష్యులందరూ పారిపోతారు. అలాగా యవ్వనస్తులు ఎలా పారిపోయేవారుగా ఏం చేయకూడదు బాబీ? పారిపోయేవారుగా అంటే దేవుని పని గురించి చూసి పారిపోయేవారు ఉండకూడదు. అయ్యి బాబోయ్, రమేష్ అని చూస్తే వదలడు, పని చెప్పేసి పారిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమంటే అలాగుంటారా? ఉండరు, చేస్తారు. సత్యనారాయణ అనుకోండి, ఏ పని చెప్తే అది చేస్తూ ఉంటారు. బాబీ ఉన్నాడు, ఇంకా చాలామంది కుర్రలు ఉన్నారు. ఏ పని చెప్పినా చేసేవారే కనపడతారు. మీరు చూడండి, యవనస్తులు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయిన ఒక స్టేజ్కి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఇంకొకరు వస్తున్నారు. అలాగ పని చేసేవారు కనపడుతున్నారు. ఆలోచన చేసుకుంటా. నేను అబౌట్ 20 సంవత్సరాల బట్టి ఇక్కడికి వస్తున్నాను. మీకు అర్థమైందా? అంటే నిన్నగాక మొన్న ఉంటుంది. 20 సంవత్సరాల బట్టి ఎక్కడికి వస్తూ ఉన్నాను, వెళ్తున్నాను. పెళ్ళిళ్ళు వెళ్ళిపోతున్నారు, అలా పెద్దలు అవుతున్నారు, అలా చిన్నవాళ్ళు పెద్దలు అవుతున్నారు. ఈ రీతిగా దేవుని సేవ కొనసాగుతుంది. ఆలోచన చేసుకోండి. ప్రియమైన వాళ్ళరా, సృష్టి యావత్తు కూడా కాకోలు పెట్టి చేపలు అన్నీ లోపడుతున్నాయి, కానీ మానవులైన మనం లోపడలేకపోతున్నాం. రెండవ దీనికి ఇక్కడ చూసినప్పుడు వాక్యంలోకి వెళ్తా చూడండి. అక్కడ మొదటి రాజులు 17:7 చూడండి. ఏమండి, నీరు ఎండిపోయింది. దేవుడు చెప్పాడు, ఆ నీరు తాగు బాబు, నీకు ఆహారం పంపిస్తాడు. నీరు ఎండిపోతే ఏం చేయగలడు? అదే మనమైతే ఏమైపోతాం? ఏంటి, దేవుడు చెప్పాడు కదా, దేవుడు ఎంత అన్యాయిస్తాడా, కనీసం తాగడానికి నీరు లేకుండా చేసాడు ఏంటి అని దేవుడిని దూషించేవారు అనేక మంది కనపడతారు. నీరు ఎండిపోయింది, మరి నీరు లేకపోతే ఎక్కడ తాగలదు ఆహారం? కాకులు తీసుకురావు కదా, అటు కాకులు ఆగిపోయాయి, అక్కడ రాయబడింది నీరు ఎండిపోయిన పరిస్థితి. ఎండిపోయిన దగ్గరికి కానీ ఏలియా గారు ఆధారపడలేదు. అంతే ధైర్యంగా నిలబడి, ఏంటి దేవుడా ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది అనుకోలేదు. కరువు కాలంలో దేవుడు పోషించాడు. ప్రియ చెల్లి, నువ్వు కష్టకాలంలో దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఇరికి ఇబ్బందుల్లో నీ దేవుడిని పట్టుకుంటాడు. నీకు ఏ సమయం ఏది కావాలో అనుగ్రహిస్తాడు. అయ్యో ఏంటి, మానవుడు బలహీనుడు కాబట్టి నిరాశపడిపోతాడు, నిస్పృహ చెందిపోతాడు. అసలు ఎందుకు వదిలి జీవితం అనుకునే పరిస్థితి కనపడుతూ ఉంటుంది. కానీ ఏలియా గారు ఆధారపడలేదంతే. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ 8వ వచనం. ఎవరు సెలవిచ్చాడట? ఒక విధవరాలికి సెలవిచ్చాడు. మొదట ఎవరికి సెలవిచ్చాడు? కాకోలను ఆజ్ఞాపించారు, నీకు ఆహారం తెస్తానన్నాడు. రెండవ ఒక విధవరాలు సెలవిచ్చాను అన్నాడు అంతే. అయితే ఆయన అక్కడికి వెళ్ళినప్పటికల్లా ఆ విధవరాలు ఏం చేస్తుంటే సమయం లేదు కాబట్టి ఆ కింద వచ్చిన కనపడుతున్నాడు. ఎందుకంటే ఆవిడ పొల్లు ఏరుకుంటుంది. ఆయన అన్నాడు, కొద్ది నీళ్ళు తీసుకురమ్మన్నాడు. ఆవిడ వెళ్తుంటే నువ్వు మొదటిగా నాకు అప్పం తీసుకురమ్మని అడుగుతాడు. ఏలినవాడ ఏమంటుందంటే, అయ్యా ఈ కొద్ది పిండిని కొద్ది నూనె ఉంది, ఈ రోజుని కొద్దిగా నేను నా కొడుకు అప్పాలు చేసుకుని రొట్టె చేసుకుని మేము తినేసి చనిపోదాం అనుకుంటున్నాం, అందుకే పొల్లు ఏరుకోవడానికి వచ్చాను. అయితే ఏలియా గారు అంటారు, మొదట వెళ్ళి నాకు ఒక చిన్న అప్పం చేసిరమ్మన్నాడు అంతే. దైవజనుడు మాట ప్రకారం వెళ్ళి అప్పం చేసుకొచ్చింది. 3.5 సంవత్సరాలు పిండి తరగలేదు, నూనె అయిపోలేదు. ముగ్గురు కూడా పోషించబడ్డారు. సారేపత విధురాలకు ఆజ్ఞాపించడం అంటే ప్రియమైన అక్కడ ముగ్గురు పోషించబడిన పరిస్థితి. పోషించబడిన తర్వాత ఆ విధవరాలు కుమారుడు చనిపోతాడు. అప్పుడు అంటుంది ఆవిడ ఏమని అంటదంటే, విధవరాలు చూసినప్పుడు కుమారుడు చనిపోయిన తర్వాత ఆ విధవరాలు ఏలియా గారిని చూసి చూడండి 18వ వచనం నుంచి 22 చదివిన అక్కడ రాయబడింది.
చదవండి. అక్కడ రెండు విషయాలు. అప్పుడు దైవజనుడా అని అంటున్నది. రెండోది నా పాపను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఏలియా గారిని అప్పుడు మామూలు అనుకుంది అంతే. కానీ ఎప్పుడు తన పాపం, తన కుమారుడు చనిపోయాడో అప్పుడు అంటుంది ఏమని చూసి, అప్పుడు దైవజనుడా నా పాపం జ్ఞాపకం చేస్తాడు, ఇక్కడికి వచ్చావని అడుగుతాడు. ప్రియమైన వారు, తన కొడుకుని బ్రతికించి అప్పగించి అక్కడి నుంచి వెళ్తాడు. ఎందుకంటే దేవుడు మహింపరచబడ్డానికే సారేపత విధరాలింటికి దేవుడు నడిపించాడు. ఏలియా గారికి తెలియాలని అక్కడ చూసిన కాకోల చేత ఆహారం పంపించి అక్కడ వాగెండిపోయిన తర్వాత రెండవది సారేపద విధరాలతోటి ఆహారాన్ని 3.5 సంవత్సరాలు పోషించాడు ఏలియా గారిని, తన సేవకుడిని, తన బిడ్డల్ని, తన 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 నమ్ముకున్న బిడ్డల్ని. ఆయన వాక్యంలో ఉంది, నీతిమంతుల పిల్లలట భిక్షమెత్తుకోవడం నేను చూడలేదని వాక్యం రాయబడింది. నీతిమంతుల పిల్లలు ఏమవుతారట? భిక్షమెత్తుకోవటం నేను చూడలేదు. ఎందుకంటే నీతిమంతుల పిల్లలు, నువ్వు నీ కుటుంబ వ్యవస్థలో నిన్ను దేవుడు దీవించాలి అంటే, నీ కుటుంబాన్ని దీవించాలంటే నీ కుటుంబంలో నువ్వు నీతిమంతుడిగా, రక్షించబడిన సహోదరుడిగా, రక్షణ బిడ్డగా ఉంటే నీ కుటుంబం దీవించబడే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చూసిన ప్రియమైన వాళ్ళ సారేపత విధవరాలతో పోషించబడ్డాడు. అక్కడి నుంచి ప్రియమైన వాళ్ళ ఏలియా గారు ఏం చేశారంటే వాక్యంలో చూడండి, మొదటి రాజుల గ్రంథం 19:4 19:4 చదవండి. మన్నాపేష కలవాడై కాను. ఏమండి, దేవుడు 2 స్టెప్పులో అంటే కేరీదు వాగ్దారి పోషించాడు, సారేపేద విధరాలతో పడ్డాడు. కానీ ఏలియా వచ్చి అక్కడ ఆ ముందు వాక్యాలు ఏమిటంటే బలి అర్పించేసి దేవుని మహిమకరంగా చేసి అక్కడ ఎవరిని ఎవరో అభక్త ప్రవక్తలు అంటే చంపించేసి అదంటే అలా చేసిన వాడు అక్కడికి వచ్చేసి బదరీ వృక్షం కింద పడుకొని దాక్కున్నాడు. అక్కడంతే బదరీ వృక్షం దాక్కుని ఏం చేస్తున్నాడట? మరణాపేక్ష కలిగిన వాడై ఉండి ఇంత మట్టుకు చాలు, నా పితరులు చేశారు, నన్ను తీసుకోమన్నాడు అంతే. ఏమండి, ఎందుకు బలహీనుడైపోయాడు? ఎందుకు భయపడిపోయాడు? ఒకవేళ ఆహాబు రాజు యెజబెల్ చంపేస్తుందని భయపడిపోయాడు అంతే. ఇంత ధైర్యంగా నిలబడినవాడు, బలి అర్పించినవాడు, ప్రార్థన చేసి బలి అర్పించినవాడు ఈరోజు ఎందుకు అధైర్యపడిపోయాడు? ఎందుకు వచ్చిన జీవితం అండి అంటారు. ఏదైనా కష్టం వచ్చిందని కుటుంబంలో, ఎందుకు వచ్చిన బ్రతకండి, ఎందుకు వచ్చిన జీవితం అని అనుకుంటారు చాలామంది. ఆధారపడిపోయి అనేక మంది దేవుని దూరం అయిపోయిన వారు కనపడతారు. ఈరోజు ప్రియ సంగమా, దైవజనుడు ఆధారపడిపోతున్నాడు. అక్కడ వాగు నీరు ఎండిపోయినాడు, ఆధారపడలేదు. సారేపద విధవరాలు ఆధారపడలేదు. కానీ బలి అర్పించి ధైర్యంగా దేవుని కొరకు నిలబడినవాడు, దేవుని మహింపరిచినవాడు ఈరోజుని అధైర్యపడిపోయి బదిరి వృక్షం కింద అక్కడ పడుకొని మరణాపేక్ష కలిగిన వాడే ఎందుకు వచ్చినప్పుడు చనిపోదాం అనుకుంటాడు. చనిపోదాం నిర్ణయించేసుకున్నాడు. అంత అనేక మంది సెన్సిటివ్ మైండ్ వాళ్ళ ఎందుకు వచ్చిన బ్రతుకు అనుకుంటారు. నేను చదువుకున్నప్పుడు మా బావగారు విశాఖపట్నంలోని మా బావగారు రోజు తాగి వచ్చిన తిట్టేవాడు. ఆయనకి నేను ఎక్కడెక్కడ తిరుగుతున్న అనుమానం వచ్చేసింది. ఆయనకి అనుమానం వచ్చేసి తిరుగుతున్నాను కదా అనుకొని ఎక్కడికి వెళ్ళావు ఇంకా రకరకాలు అడిగేవాడు మాట. ఎందుకు వచ్చిన బ్రతుకు అనుకున్నాను. నేను ఒకడే కొడుకుని మా అమ్మకి, మిగతా అందరూ 5 ఆడవాళ్ళు. లేక పుట్టాం కదా, గారం ఎక్కువైపోయి బాగా అటువంటి పరిస్థితి చనిపోదా. మా అక్క ఇంటి దగ్గర చదువుకునేవాడు నేను. మా బావ తిడుతుంటే రోజు తిడుతుంటే ఎవరు సహిస్తారు? ఏమండి శ్యాము, రోజు తిడుతుంటే ఏం చేస్తాం? రాత్రులు వచ్చేసి రాత్రి 10 తర్వాత ఎక్కడికి వెళ్ళావు అనేదే ఆయన ఇది. అటు చనిపోదామని నిర్ణయించుకున్నాను. ఒకరోజు స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నాను. తక్కువ వేసుకున్నాను కాబట్టి సరిపోయింది. అర్థమైందా? ఒకరోజు ఏం చేశానంటే ఈ కరెంట్ వైర్ ఉంటుంది కదా, ఆ ప్లగ్లో బేరు వైర్ పెట్టాను. ఎవడో వెనకాల దబేలు తనేటి అనిపించింది, దబ్బుని పడిపోయాను. అప్పుడు నాకు దరిదాపు 19 ఇయర్స్ 18 ఇయర్స్ ఉందన్నమాట. అయితే ఒకరోజుని డిసైడ్ అయిపోయాను ఇంక చనిపోదామని.
ట్రైన్ కింద పడిపోతాను వెళ్ళిపోతుంటే కొంత దూరం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమైందో తెలియదు నాకు. నేను తిరిగి వచ్చి అరుగు మీద పడుకుంటే మా అక్క లేపుతుంది, తమ్ముడు అని. అన్నం తింది కానీ రారా అని. లేచి అన్నం తినాను అనుకోండి. అయితే ప్రియమే ఆ రోజు నేను చనిపోయి ఉంటే ట్రైన్ కింద అంటే మా అక్క చేసిన ప్రార్థన బట్టే దేవుడు నేను ఈరోజు తెలుస్తున్నాను. మా అక్క చాలా ప్రార్థనా పరురాలు. తెల్లవారు తెలిసి ప్రార్థన చేస్తే బైబిల్ చదువు పాటలు పాడి అన్నీ చేసేది. కానీ నేను చెప్పిన మాట వినేవాడిని కాదు. సినిమాకి వెళ్ళదంటే ఫస్ట్ సినిమాకి వెళ్ళిపోతుంటే ఆవిడ మాట ఏమంటాం, ఒక్కడే కొడుకు కదా, గారంగా పెరిగాం కదా అనుకునే పరిస్థితిని బట్టి ఎందుకు వచ్చిన బ్రతుకు అనుకుని చనిపోదాం అనుకోండి అంతే. ఆ తిట్ల గురించే. ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేసుకోండి ఒకసారి. కానీ తిరిగి వచ్చి ఆ రోజు తిరిగి వచ్చాను కాబట్టే ఈరోజు మీ మధ్య నిలబడిన పరిస్థితి. లేకపోతే నిత్య నరకములో యుగాలు కాలవలసిందే నా బ్రతుకు. ఆలోచన చేసుకోండి. దినాన్ని మరణాపేక్ష కలిగిన వాడై ఉండి భద్రరక్ష నిలబడిపోయాడు. అక్కడ అప్పుడు దేవుని మాట వినపడుతుంది. చూడండి 5వ వచనం చదవమ్మా. నీవు లేచి భోజనం చేయి. చదవండి. థర్డ్ స్టేజ్ వచ్చింది ఇక్కడ. ఏలియా గారికి అక్కడ మరణాపేక్ష నిద్రపోతుంటే దేవదూత లేపి అతనికి ఏం చేసింది, అప్పమ్మను నేలబుడ్డు ఇచ్చింది. తినేసాడు. తినేసిన తర్వాత నీళ్ళు తాగేసి మళ్ళీ పడుకునిపోయాడు. నేలాస పడిపోయాడు. ఇంక చనిపోదాం అనుకున్నాడు అతన్ని. రెండోసారి లేపుతుంది ఎవరు, దేవుని దూత. ఇదిగో నువ్వు లేచి భోజనం చేసి ఇదిగో ఎక్కడికి ప్రయాణం చేయమని, నీకు లెక్కకు మించిన శక్తికి మించిన ప్రయాణం ఉంది, ప్రయాణం చేయమంతే. ఆ 40 దినాల ప్రయాణం, ఆ రొట్టె ఆ నీళ్ళు తాగి 40 దినాలు రాత్రి ఏమండి 3-4 సంవత్సరాలు పోషించబడ్డాడు. రోజు రొట్టె నీళ్ళు త్రాగినవాడు. కేరేత వాగు దగ్గర మాంసం రొట్టె తిన్నవాడు. ఇక్కడికి వచ్చేటకల్లా ఒకరోజు అదంట ఆ రొట్టెని నీళ్ళు తీసుకున్నాడు. రెండో రోజుని కూడా నీళ్ళే రొట్టె తీసుకున్నాడు అంతే. ఇంకా మళ్ళీ తినలేదు. 40 దినాలు ప్రయాణం చేశాడు. ఎవరు ఆహారం పెట్టలేదు ఆయనకి. ఇదిగో ఈ రొట్టె నీళ్ళు బట్టి నీకు శక్తికి మించిన ప్రయాణం తిని ప్రయాణం చేయమన్నారు. 40 దినాలు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబు కొండ దగ్గరికి వచ్చాడు అంతే. ప్రియమైన వారారా, హోరేబు కొండ దగ్గరికి వచ్చినాడు. ఏం చేశాడు వచ్చి గుహలో బస చేశాడని రాయబడింది. గుహలో ఏం చేట బస చేశాడు. అయితే యెహోవాకు అక్కడ వినపడుతుంది ఏమనంటే, ఏలియా ఇచ్చడి నేవేం చేస్తా. 2 సార్లు అడిగాడు దేవుడు, ఏలియా ఇచ్చడి ఏం చేస్తున్నావు. అదండి మనం ఇప్పటి వరకు. ప్రియమైన వాళ్ళరా, ఏలియా గారిని 3 సార్లు పోషించి ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఏలియా గారి సమాధానం ఏంటి, నేను రోషం గలవాడిని ఒక్కడే మిగిలి ఉన్నాను, అయితే ఇంకా నాకు 7,000 మంది మిగిలి ఉన్నారు. నిరాశ నిస్పృహ ఎందుకు వచ్చిన జీవితం అనుకున్నాడు. చనిపోదాం అనుకున్నాడు. ఆ గుహలో బస్ చేశాడు. ప్రియమైన వాళ్ళరా, మనకు తెలుసు. ఎగ్జాంపుల్కి చూసిన అపోస్తల కార్య గ్రంథము 12:5-6 చూడండి త్వరగా. అపోస్తల 12:5-6 పేతురు ఏం చేస్తారట, సంఖ్యలతో ఉండి నిద్ర సైనికుల మధ్య ఏం చేస్తున్నాడు. ఎందుకు నిద్రపోవాలండి, ఎందుకు నిద్రపోవాలి. దేవుడికి అసాధ్యమైన సమస్య సాధ్యం కదా. పేతురు అనుకున్నాడు, ఈ రోజుతో నా జీవితం క్లోజ్ అనుకున్నాడు అంతే. యాకోబు చంపేశాడు, కానీ నన్ను కూడా చంపేస్తారు కదా, ఇంకా రేపటి దినం నాకు పని అయిపోయింది అని, రేపు ఉరి తీస్తారు అని జయలలిత గారు చెప్పాడు అనుకోండి, రేపు ఉరి తీస్తారని చెప్పాడు అనుకోండి, ఆడ నిద్ర పడుతుందా లేదా రాత్రి? ఏం బాబాయ్ నిద్ర పడుతుందా? ఆ నిద్ర పట్టదు. రేపు చచ్చిపోతారండి కానీ డాక్టరు పేషెంట్కి డైరెక్ట్ చెప్పడు నువ్వు చచ్చిపోతావని. చచ్చిపోతే ఏమైపోతుంది, అప్పుడే ఆ గుండె ఆగిపోతాడికి. కానీ తన బంధువులు చెప్తాడు ఏమనంటే, అన్నీ సర్దేయండి అని, బిల్లు కట్టేయండి సర్దేయండి, 2 మాటలు. మీ బంధువులు చెప్పండి, ఇక్కడ బిల్లు కట్టేయండి.
బిల్లు కట్టకపోతే బాడీ ఇవ్వను అంటారు అంతే. అర్థమైందా? ఆ రీతిగా ఉంటుంది మన హాస్పిటల్లో. ప్రియమైన వల్ల ఎక్కడ చూసినప్పుడు ఆలోచన చేసుకోండి, పేతురు హ్యాపీగా నిద్రపో ఇంకా అయిపోయింది. ఇంకా అలాగే మన ఏలియా గారు కూడా బద్ధవృక్షం కింద అలా నిద్రపోయాడు అంతే. మరణాపేక్ష కలిగిన వాడే నిద్రపోతున్నాడు. అంటే అపేక్ష చనిపోతాం అనుకున్నాడు, ఇంకా ఎందుకు నాకు అయిపోయింది అనుకున్నాడు అంతే. అలాగే బలం పొంది 40 దినాలు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబు కొండకు వచ్చి కూడా అక్కడ గుహలో ఉన్నాడు. ఏలియా ఇచ్చడు ఏం చేస్తున్నావు? దేవుడు 2 సార్లు ప్రశ్నించాడు కదా. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అలా చూసినాడు. పేతురు నిద్రపోతుంటే సంఘమంతా అత్యాస్త ప్రార్థన చేస్తుంది, నిద్ర లేకుండా ప్రార్థన చేస్తుంది. ఈరోజున ప్రియమైన సంఘమా, నీ సంఘంలో ఎవరి సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకిబ్బంది వచ్చినా, దుఃఖం వచ్చినా, అనారోగ్య పరిస్థితి వచ్చినా సరే సంఘం ప్రార్థన చేస్తే దేవుడు తన గుప్పులు విప్పుతాడు. దేవుని స్తోత్రం కలుగాక. దేవుడు ఆకాశ వాకులు ఇప్పి నీ సంఘంలో ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు. కాబట్టి సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయాలి, భారం కలిగి ప్రార్థన చేయాలి, వేదన కలిగి ప్రార్థన చేసే పరిస్థితి ఉండాలి. ఆ రోజు సంఘం అత్యాస ప్రార్థన చేసిన వాళ్ళని దేవుడు ఏం చేశాడు? పేతురుని సైనికుల మధ్య 4 చతుష్టయాల మధ్యన బంధించబడిపోయాడు అంతే. ఛాన్స్ లేదు అసలు రావడానికి. వాళ్ళకి వేసారు అంతే. నిరాశపడి నిద్రపోతున్నాడు. కానీ రెండో వ్యక్తి చూసినప్పుడు అదే అపోస్తల కార్య గ్రంథంలో 16 అధ్యాయం 23-26 చదివినప్పుడు పౌలు శీల బొండ వేయబడి చెరసాలలో త్రోసివేయబడి అక్కడ చెరసాల బంధించబడి ఉంటే అర్ధరాత్రి వేళ పౌలు శీల ఏం చేశారు? దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుతున్నారు. ఏమంటే పేతురేమో నిద్రపోతున్నాడు, ఏలియా గారి బద్ధవృక్షం కింద నిద్రపోతున్నాడు, గుహలో దేవుని పర్వతాన్ని హోరేబుకి వచ్చి అక్కడ బస చేశాడు. కానీ ఇక్కడ పౌలు శీల గారు ఏం చేశారట? అర్ధరాత్రి వేళ ఏం చేశారు? కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తుంటే ఏమైంది? జైలు గోడ బద్దలు ఇదైపోయింది, తలుపులు అయిపోయింది, సంఖ్యలు ఊడిపోయాయి. ప్రియమైన వాళ్ళరా, వీళ్ళు నిరాశపడి చనిపోతాం నిస్పృహ చెందలేదు. కానీ పేతురు నిరాశపడిపడి ఇంకా అయిపోయింది అనుకోండి అంతే. ఈరోజు నీ ప్రియమైన సంగమా, ఒక్క నిమిషం ఆలోచించు. దేవుడు అడుగుతున్నాడు, ఏలియాని వెచ్చట్టు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆదామును అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. మూడో వ్యక్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నేను ముగిస్తాను చూడండి. 2వ రాజు గ్రంథం 5:25 వచనం. 2వ రాజులు 5:25. ఇరవై 25 చదరా. 25. ఎలీషా గేహజీని చూసి ఏమన్నాడు? నీ వెచ్చడి నుండి వచ్చేది అని అడిగాడు. మూడో వ్యక్తిని ఒక సేవకుడు విశ్వాసం అడుగుతున్నాడు. మొదటేమో దేవుడేమో తన సేవకుని అడుగుతున్నాడు. అలాగే చూసినప్పుడు దేవుడు తండ్రి తన కుమారుని అడుగుతున్నాడు, లేదా దేవుడు తన కుమారుని అడుగుతున్నాడు. ఇక్కడ మూడో వ్యక్తి సేవకుడు అంటే పాస్టర్ గారు ఒక విశ్వాసం అడిగినట్లు లెక్కమాట. అంటే చూసినప్పుడు ప్రియమైన దేవుని సేవకుడు ఒక విశ్వాసిని ఒక శిష్యుని అడుగుతున్నాడు, నీ వెచ్చడి నుండి వచ్చావు అని అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్తున్నాడు? ఎక్కడికి వెళ్ళలేదన్నాడు అంతే. పాపము అది ఎవరు? ఏలియా గారు అయితే రోషం గలవాడు ఉన్నాడు. అదంటే ఇతను ఎవరు? ఆదాము అయితే నేను దాక్కున్నాను అన్నాడు. మూడోవాడు నేను అక్కడికి వెళ్ళలేదు, బ్లంట్గా అబద్ధం ఆడేశాడు అంతే. నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు. చూడు, పిల్లలు ఈజీగా అబద్ధం ఆడేస్తారు. ఎక్కడికి వెళ్ళారు అంటే, ఎక్కడికి వెళ్ళాడు డాడీ? ఇక్కడే వీడి పక్కనే ఉన్నాను, మా ఫ్రెండ్ ఉన్నాడు కదా వెంకట్రావు, ఆడి పక్కన ఆడుకున్నాడు అంటాడు. కానీ వీడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. ఎవరో స్కూల్లో ఏం చెప్పారంటే అసలు ఏమీ చెప్పలేదు, వీడు స్కూల్కి వెళ్తే కదా చెప్పడానికి. అర్థమైందా? మా ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, పెళ్లి చేస్తారు పాపము, ఏదో అక్కడ ఉద్యోగం అన్నారు. రోజు క్యారేజ్ ఎట్టిపోయాడు. ఏంటి అలా ఆవిడ బాబు లేచి క్యారేజ్ కట్టేస్తే రోజు క్యారేజ్ పట్టిపోయి వెళ్ళిపోయి ఆవిడ కూర్చొని తిరిగేసి టైం అయిన తర్వాత ఇంటికి వచ్చేవాడు అనమాట. ఏంటంటే ఉద్యోగానికి వెళ్తాడు, వీడు జీతం రావాలి కదా. ఏమండి ఎలాగొస్తుంది జీతం? వీడు ఉద్యోగం చేస్తే కదా. వీడు రోజు క్యారేజ్ ఫుల్గా తినేడు, ఇంటికి వచ్చాడు. పాపం సాయంకాలం సాయంకాలం తినేసేవాడు. నెలంతా నెల జీతం రావాలి కదా. అంటే ఆ ఉద్యోగం లేదని చెప్పాడు మాట. ప్రియమైన ఆలోచించేసిన ఒకసారి
ఇదేనా చూసినప్పుడు రకరకాల ప్రజలు ఉంటారన్నమాట. కొత్తగా పెళ్ళయింది ఒక ఒక అమ్మాయికి. పెళ్ళి అయిపోతే వాళ్ళ అత్తగారు అన్నారు, "ఆ, ఈ ఈ అంట్లు ఉంటాయి కదా అమ్మ, అంట్లు తోమేసిన తర్వాత అక్కడ కాలే అమ్మ" అన్నారు. కాలే అంటే ఆవిడ ఏం చేసింది, ఆ ఎండలో పెట్టి ఆ పళ్ళెల మీద నిలబడింది అన్నమాట. కాలు అంటే కాలేయమంటే కాలు వేసి నిలబడింది. ఎంతకి రాదు ఈ అమ్మాయి, మా క్వాలిటీ ఎంతకి రాదని చూస్తే ఈవిడ ఏమి వేసుకుని ఉంది, అన్నం తినే పళ్ళెలు ఉంటాయి కదా వాటి మీద నిలబడి కాలు వేసుకుని ఉందన్నమాట. ఏమంటే కాలు ఏమన్నారు కదా అంది. ఎవరు అత్తగారు కాలు ఏమంటే కాలు వేసుకుని ఉందన్నమాట. ఈ రకరకాల ప్రజలు ఇది ప్రియమైన వాళ్ళరా. ఇదిను చూస్తున్నప్పుడు గ్యాజీ ఏమనుంది, గ్యాజీ నువ్వు ఎచ్చండి వచ్చేదంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు అంతే. నా ఆత్మ నీతో కూడా రాలేదా? దేవుని ఆత్మను మోసగించక్కర్లేదు. దేవుని ఆత్మ నిన్ను వెంబడిస్తుంది. నువ్వు ఇది ద్రాక్ష తోటలు ఎన్ని సంభాషణ సమయమా ఇది. ఏలియా గారేమో 7 అద్భుతాలు చేశారు తన జీవితంలో. ఎలీషా గారు 14 చేశాడు. గ్యాజీ ఎన్ని చేయాలి? 28 చేయాలి. కానీ ఏం చేశాడు? దైవజనుల శాపాన్ని పొంది, ఇదిగో గ్యాజీ నయమానికి కలిగి కుష్ఠరోగం నీకును నీ సంతతికిని ఎంతకాలం అట? సదాకాలము. ఎంత దుఃఖకరమైన పరిస్థితి. దేవుని సేవ చేయవలసిన వాడు, సేవకుడిగా ఉండవలసిన వాడు, శిష్యుడిగా ఉండవలసిన వాడు శాపాన్ని పొంది వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటి? నయమానుకు అక్కడ వెండిని అదేంటది వస్తువులు తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడు తన గుడారంలో. ఆదామైతే దాక్కున్నాడు. ఏలియా గారు అయితే చూసినప్పుడు అక్కడ గుహలో దాక్కునే పరిస్థితి కనపడింది. కానీ గెహజీ అయితే దాచుకునే పరిస్థితి కనపడింది. ఆలోచన చేసుకోండి ఒకసారి. ఇదేనో చూసినట్టు స్వరం విన్నప్పుడు భయపడి దాక్కున్నాడు అతను. నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఈ ఏలియా గారు అయితే చూసినప్పుడు మరణాపేక్ష నిద్రపోతూ అక్కడ దేవుని పర్వతం గుహ దగ్గరికి వచ్చి దాక్కునే పరిస్థితి కనపడింది, చంపేస్తారేమో అనుకొని. కానీ ఇక్కడే ఈ వ్యక్తి అయితే దాచుకునే పరిస్థితి కనపడింది. దేవుని వ్యతిరేకమైన నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్నాయేమో, దేవుని వ్యతిరేకమైన నీ తీసుకొచ్చి నువ్వు దాచుకున్నావేమో, నీ గుడారంలో నీ హృదయమైన గొడవ దాచుకున్నావేమో. జ్ఞాపకం చేసుకో. ఏ గెహజీ నువ్వు ఎచ్చండి నుంచి వచ్చావు? ప్రియమైన వారరా, నువ్వు ఎచ్చండి నుండి వచ్చావంటే ఏమంటాడు? నేను ఎక్కడికి వెళ్ళలేదని అడిగితే ఎంత భయంకరంగా అబద్ధం ఆడాడు. అది ప్రియమైన వారరా, దేవుని సందులో నువ్వు ప్రభు కొరకు జీవించవలసిన వాడివి, ప్రభు కొరకు ప్రయాణం చేసిన వాళ్ళవి. ఒక్క నిమిషం నువ్వు ఆలోచన చేసుకో. ఆదాముడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎక్కడున్నావని. ఏలియాని ప్రశ్నించాడు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడని. గ్యాజీని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎచ్చడి నుంచి వచ్చావని. ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రభు సన్నిధి రాకుండా నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? నువ్వు ఎక్కడున్నావు? ఉన్నవాడు ఏం చేస్తున్నావు? వచ్చిన వాడివి ఎలాగొచ్చావు దేవుని సన్నిధికి? నీ హృదయంలో దాచుకొని, నీ గుడారంలో దాచుకొని వచ్చావేమో జ్ఞాపకం చేసుకుని. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరుడా, ఒక్క నిమిషం నీ జీవితాన్ని పరీక్ష చేసుకో. త్వరగా మనం మోకరిందాం. బల్లోకి వెళ్ళాలి కాబట్టి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి, ఆదామా నువ్వెక్కడున్నావు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అయ్యా, నేను నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉండగా భయపడి దాక్కున్నాను. ఈరోజు దాక్కునే పరిస్థితి మన జీవితంలో కనపడుతుందేమో. దేవుడు రాకుండా నువ్వు దాక్కున్నావేమో. ఎందుకంటే నువ్వు దేవుని ఆజ్ఞను తిరస్కరించిన మూలన. రెండోది, తన ప్రవక్తను అడుగుతున్నాడు, ఏలియా ఇచ్చాడు, ఏం చేస్తున్నావు? దేవుని కొరకు నువ్వు ముందు సాగవలసిన వాడు, నా పని చేయవలసిన ఇచ్చాడు. ఏం చేస్తున్నావంటే ఏం చేస్తున్నాడు? దాక్కున్నాడు, గుహలో దాక్కున్నాడు. ఎందుకంటే ఆహాబు రాజు యెజెబెల్ చంపేస్తుందేమో దాక్కున్నాడు. 3 సార్లు పోషించబడినవాడు. కరువు కాలంలో దేవుడు మాట్లాడి పోషించాడు. కానీ దేవుడు కాపాడ్డా? దేవుడు ఆదరించడా? ఎందుకు దాక్కున్నాడు? అందుకని దేవుడు ముగించాడు అక్కడ
ఏలి యొక్క సేవను ముగించి ఎలీషా గారికి అప్పగించాడు. ఈరోజు నీ ప్రియమైన దేవుని దూరం అయిపోకు, దేవుని సరే దూరం అయిపోకుండా నువ్వు ప్రయాణం చేయాలి దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్క నిమిషం నీ జీవితాన్ని పరీక్ష చేసుకో. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరుడా, దేవుని సరే రాకుండా ఎక్కడున్నావు? దేవుని సరే రాకుండా ఏం చేస్తున్నావు? వచ్చినవాడిని వెచ్చడి నుంచి వచ్చావు దేవుని సన్నిధికి, వచ్చినవాడు ఎలా ప్రయాణం చేస్తున్నావు? అనాలోచనగా ఉన్నావా? ఎందుకు వచ్చావు దేవుని సన్నిధికి? ఏ ఉద్దేశంతో నువ్వు ప్రయాణం చేస్తున్నావు? నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఈ మధ్యాహ్న కాలంలో. ప్రార్థన చేసుకుందాం, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం.